నిజానికి కూడా ఈ 119వ సంకీర్తనలో భాగంగా 22 భాగాలు. హల్లెలూయా. ఇది చివరి భాగం. మనము నేర్చుకున్నటువంటి ఈ భాగము చివరి భాగంలోనికి మనము వచ్చి ఉన్నాం. అందుకే ఇక్కడ మనం ఎన్నో మాటలు మనం నేర్చుకొని ఉన్నాం. ఈ 119వ సంకీర్తనలో ఎన్నెన్నో 22 భాగాలలో ఇది చివరి భాగం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ చివరి భాగములో ఎంత చక్కని మాటలు మనకు తెలియజేశాడనంటే, ఇంతకు ముందు విన్నటువంటి వాటిల్లోనే కాకుండా ఇంకా కొన్ని వచనాలు కూడా, కొన్ని మాటలను మనకు ఆయన దీంట్లో పొందుపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కనుక మనం చూసినట్టయితే ఒక మాటలో వివేకాన్ని ఇవ్వమంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఈ మాటలో ఏమి ఇవ్వమంటున్నాడు? వివేకాన్ని ఇవ్వము. కొంతమంది ఆస్తులు ఇవ్వమని ప్రార్థన చేస్తూ ఉంటారు, కొంతమంది అంతస్తులు ఇవ్వమని ప్రార్థన చేస్తూ ఉంటారు, కొంతమంది ఆత్మనివ్వని ప్రార్థన చేస్తూ ఉంటారు, కొంతమంది నాకు గర్భఫలం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటారు, కొంతమంది ఉద్యోగం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటారు. అనేకులు అనేక రకాలుగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ ఒకళ్ళు ఇల్లు కావాలని ప్రార్థన చేసుకుంటారు, కొంతమంది నాకు ఉద్యోగాలు రావాలని ప్రార్థన చేస్తూ ఉంటారు, కొంతమంది అనేక రకాలుగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దావీదు భక్తుడు ఏం కావాలని ప్రార్థన చేస్తే, ఏం నాకు కావాలని ప్రార్థన చేస్తున్నాడండి? వివేకము కావాలని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. నిజంగా కూడా చాలా మందికి వివేకం ఉండదు. ఆలోచన ఉంటుంది కానీ, ఆచరణ ఉంటుంది కానీ వివేకం ఉండదు. ఎందుకంటే ఈ వివేకము గురించి దేవుడు అనేక సందర్భాలలో మనకు యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినటువంటి కాలంలో మనందరికీ కూడా ఆయన వివరించి ఉన్నాడు. తన దాసులకు కూడా, విశ్వాసులకు కూడా, తన శిష్యులకు కూడా వివరించి ఉన్నాడు. ఏమని వివరించాడనంటే, నేను మిమ్మలను తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లని పంపినట్టు నేను పంపుతున్నాను. ఎక్కడికి పంపుతున్నాడట? తోడేళ్ల మధ్యకు. ప్రతి సేవకుడు తోడేళ్ల మధ్యకు, సింహాల మధ్యకు, పులుల మధ్యలకు, అనేకుల చోటికి దేవుడు మనల్ని పంపిస్తూ ఉంటాడు. గర్విష్ఠుల మధ్యలోనికి, అహంకారుల మధ్యలోనికి, అనేకమైనటువంటి వాటిలోనికి మనల్ని పంపించినప్పుడు మనము వివేకము కలిగి తిరగాలని చెప్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. అందుకే మాట్లాడుతున్నాడు ఇక్కడ, తన శిష్యులతో చెప్తున్నాడు ఏంటంటే, నేను తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపినట్టు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. మీరు పాముల వలె వివేకం కలిగి ఉండాలని చెప్పాడు ఆయన. హల్లెలూయా. పాములను మనం చాలా సందర్భాలలో కూడా మనం విని ఉన్నాం, చూసి ఉన్నాం, చదివి ఉన్నాం. ఇక్కడ అంటున్నాడు పాముల వలె వివేకం అని. అంటే పాము ఇక్కడ కనపడ్డంటే మనకు కనపడుతున్నది, అక్కడ 10 మంది ఉండని కాక, 10 మంది చేతులలో కర్రలు ఉండని కాక, అది చాకచక్యంగా తప్పించుకుంటుంది అది. హల్లెలూయా. అలాంటి ఏ రకంగా తప్పించుకోవాలో, బంధకాల నుండి ఏ రకంగా విడిపించుకోవాలో, సమస్యల నుండి ఏ రకంగా విడిపించుకోవాలో ఇక్కడ దావీదు అంటున్నాడు. ఇక్కడ అయ్యా నాకు వివేకం దయచేయి, నాకు వివేకాన్ని ఇవ్వము. వివేకం అంటే తప్పించుకునేటువంటి మార్గం. ఆపదలలో నుండి, కష్టాలలో నుండి, బాధలలో నుండి, సమస్యలలో నుండి, రోగాలలో నుండి, అనేకమైనటువంటి వాటిలో నుండి వివేకం. అందుకే అంటున్నాడు దావీదు, నాకు డబ్బు కావాలని కోరుకోవడం లేదు,
నాకు ఆస్తులు కావాలని కోరుకోవడం లేదు, కానీ ఆయన కోరుకున్నది ఒక్కటే. ఈరోజు ఆయన చివరి వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు, నాకు వివేకాన్ని ఇయ్యయ్యా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన శత్రువుల మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు, అనేకమైనటువంటి తోడేళ్ల మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఎటు చూసినా ఆయనకు ఆపదలే ఉన్నాయి. హల్లెలూయా. అలాంటి వాటిలోకి వెళ్ళి తప్పించమని ఆయన అంటున్నాడు, అయ్యా నాకు వివేకాన్ని ఇమ్ము. నాకు వివేకం ఉంటే చాలు. తప్పించుకునేటువంటి మార్గము నాకు ఇవ్వమని అంటున్నాడు. దేవుడు కూడా మనందరికీ కూడా తప్పించుకునేటువంటి మార్గము మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎందుకంటే మీరు శోధనలోనికి వెళ్ళినప్పుడు తప్పించుకునేటువంటి మార్గం ఇక్కడ చెప్తున్నాడు. ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆయన ఏంటంటే కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, దాన్ని మనం చూసుకోవాలని నేను ఆశపడుతున్నాను. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 12-13 వచనాలు చదువుకుందాం. 10వ అధ్యాయం. తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పండుకున్నట్లు పడిపోకుండా, చాలా జాగ్రత్త చదవాలి. హల్లెలూయా. పడకుండానట్లు నిలుచున్నానని అనుకునేటువంటి వాడు పడిపోకుండా చూసుకోవాలి. ఈ రోజు నేను చేస్తున్న సేవ 4 రోజులు చేసి బంద్ పెడితే ఇది సేవ కాదు. అది ఎవరు కూడా పడిపోకుండా చూసుకోవాలి. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, ఇది కూడా వివేకమే. అందుకే అంటున్నాడు, తాను నిల్చున్నానని తలంచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. పడిపోకుండా చూసుకోవాలి, చెడిపోకుండా చూసుకోవాలి, పతనం కాకుండా చూసుకోవాలి. ఇది వివేకము కలిగినటువంటి మాట. అందుకే పౌలు భక్తుడు మనందరికీ కూడా ఇది కావాలని తెలియజేస్తున్నాడు. ఇంకో కొంత సందర్భాన్ని కూడా మనకు చూపిస్తా ఉన్నాడు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహించినంత కంటే మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అని అంటున్నాడు. ఇక్కడ మనం అనుకుంటున్నాం నానా రకాల ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ నలుగురికి నానా రకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాం మనం. ఆయన అంటున్నాడు ఇక్కడ, మనం ఇది మోస్తాం కాబట్టి ఈ మోత బరువే మనకి ఇక్కడ ఎక్కువ. మోత బరువు నేను మోస్తానని అయ్యాడు, నీకు మోయించలేడు కూడా. ఆయన ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇస్తాడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ శోధింపగలిగినంత కంటే ఎక్కువగా మీకు ఇవ్వడు, నాకు ఇవ్వడు, ఎవరికి కూడా ఇవ్వడు. ఎందుకంటే శోధనలో మనం నిలబడేటువంటి వారముగా పడిపోకుండా చూసుకోవాలని మాట్లాడుతున్నాడు. ఇది ఒక వివేకం. దేవుని ఎడల మనము వివేకము కలిగినటువంటి వారముగా ఉండాలి. అందుకే దావీదు అడుగుతున్నాడు, నాకు కొద్దిగా వివేకం దయచేయ్యా, తప్పించుకునే మార్గం దయచేయి, శోధన నుండి విడిపించుకునే మార్గం నాకు దయచేయి, ఈ ఆపద నుండి నేను తప్పించుకునేటువంటి మార్గం నాకు దయచేయమని ఆ దేవాది దేవుని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మన కుటుంబాలు కట్టబడాలి, నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా పిల్లలు మారాలి, నా సంఘం అభివృద్ధి కావాలి, నా సేవ అభివృద్ధి కావాలి, నేను మంచి జీవితం, ఇలాంటి కోరికలు మనం కొడతాం. కానీ దావీదు కోరింది ఏంటంటే చివరాఖరికి ఆయన నాకు వివేకాన్ని అయ్యా. హల్లెలూయా. నాకు వివేకాన్ని ఇవ్వుము అంటున్నాడు. ఇక ఇంకొక మాటలో ఏమంటున్నాడు ఆయన అంటే రెండవదిగా ఏమంటున్నాడనంటే విన్నపం. హల్లెలూయా. విన్నపం. దీంట్లో ఏమంటున్నాడు ఇక్కడ? విన్నపము గురించి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే విన్నపము అనగానే మనము దేవునికి చెప్పవలసినటువంటి ప్రార్థన అంశాలు. ఇక్కడ విన్నపం, అనేక ప్రార్థన విన్నపాలు. విన్నపం
అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు అంటే నేను చేసినటువంటి ప్రార్థన. మనం ప్రతి బేస్తవారం, ప్రతి శుక్రవారం, ప్రతి రెండవ శనివారం చేసేటువంటి ప్రార్థనలు లేక ఉపవాస ప్రార్థనలు పెట్టినప్పుడు కూడా అనేకమైనటువంటి విజ్ఞాపన ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం మనం. కానీ ఆయన కూడా ఏమంటున్నాడు అంటే నా విన్నపానికి జవాబు దయచేయము, నా విన్నపము నీ సన్నిధికి చేరనిమ్ము, నేను ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయము అని మాట్లాడుతున్నాడు. విన్నపం మొదటిది వివేకం అంటున్నాడు, రెండవది విన్నపం గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. అందుకే 3వ వచనములో ఏమంటున్నాడు అంటే నీ కట్టడలను నాకు బోధించుము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఫస్ట్ వివేకం అంటున్నాడు, తర్వాత ఏమంటున్నాడు అంటే విన్నపం అంటున్నాడు. నీ కట్టడలు నాకు కావాలి, నీతో నడవలసినటువంటి క్రమమైనటువంటి జీవితము నాకు నేర్పించుము. నీతో నేను నడవాలి, నీతో నేను గడపాలి అని అంటే మనకు క్రమమైనటువంటి జీవితం కావాలి. క్రమము హల్లెలూయా. క్రమము లేకపోతే అక్రమం అని అంటున్నాడు దేవుడు ఇక్కడ. నీవు ఇచ్చినటువంటి ఏంటట 3వ మాట కట్టడలను ఆజ్ఞలు, శాసనాలు ఇవన్నీ కూడా నాకు నేర్పించుము అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. నీ కట్టడలను నాకు బోధించుము, నాకు నేర్పించుము. నేను నేర్చుకుంటానయ్యా, నేను నేర్చుకునేటువంటి వాడను. కొంతమంది మనమే అనుకుంటాం, నాకంతా బైబిల్ అంతా తెలుసా అని అనుకుంటాం. నేనే సేవకుడు అని అనుకుంటాం. మనకంటే ఇక పై వాళ్ళు చాలామంది ఉంటారు. దాన్ని జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మనం 100లో పోతే 120 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా మనం 100 స్పీడ్లో పోతే 120 వచ్చే వాళ్ళు ఉన్నారు. నువ్వు 120లో పోతే 150 వచ్చి ఓవర్టేక్ చేసే సేవకులు కూడా లేకపోలేదు. ఎప్పుడు కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి కట్టడలను ఆయన బోధిస్తే మనం ఆ బోధలన్నీ కూడా మనం వినవలసినటువంటి వాళ్ళం. అందుకే అంటున్నాడు నీ యొక్క కట్టడలను నాకు బోధించుము, నాకు నేర్పించుము అని చివరిగా ఇలాంటి మాటలు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఇంకేం మాట్లాడుతున్నాడు అంటే కట్టడలు, ఆజ్ఞలు ఇవన్నీ కూడా ఒకదానికి సంబంధించినటువంటి మాటలే. ఇక్కడ ఇంకేమంటున్నాడు అంటే 173లో నీ ఉపదేశమును నేను కోరుకొని ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఉపదేశం అని అంటే దేవుని యొక్క మాటలు. ఉపదేశం అంటే ఉపదేశ క్రమం. ఉపదేశానికి ఒక క్రమం అనేది ఉంటుంది ఇక్కడ. ఉపదేశము నాకు నేర్పించుము అంటున్నాడు. నీ యొక్క ఉపదేశం, ఆయన యొక్క ఉపదేశాన్ని నేను కోరుకొని ఉన్నాను. ఉపదేశాన్ని మనం కోరుకోవాలి. గా సేవకుడు బాగా చెప్పిండు, గా దైవజనుడు బాగా చెప్పిండు, అక్కడ ఇంకా బాగా వాక్యం చెప్పిండు, ఇది కాదండి. దేవుడు నీ నోట్లోకి వెళ్ళి వచ్చినటువంటి ఉపదేశము నేను కోరుకుంటున్నాను. మనము కోరుకునేటువంటి వారముగా ఉండాలి. దేవుని యొక్క మాటకు కట్టుబడి ఆయన మాటను మనం ఏం చేయాలి? ఆయన ఇచ్చినటువంటి ఉపదేశాన్ని మనము కోరుకోవాలి. నేను కోరుకుంటున్నానయ్యా అంటున్నాడు. మనం కూడా కోరుకునేటువంటి వాళ్ళమే. మనం ఎంత బోధించినా ఆయన కిందటువంటి వాళ్ళమే. మనం ఆయనలాగా మాట్లాడలేం, ఆయనలాగా బోధించలేం, ఆయనలాగా నడవలేం, ఆయనలాగా ఇవన్నీ చేయలేం. ఎందుకంటే ఇవన్నీ మన అందరం నేర్చుకునేటువంటి వాళ్ళం. మన సేవా జీవితంలోనే కానీ, మన బ్రతుకు జీవితంలోనే కానీ, మన కుటుంబ జీవితాల్లోనే కానీ కొన్ని మనము నేర్చుకునేటువంటివి చాలా ఉంటాయి. హల్లెలూయా. మనం అనుకుంటున్నాం కదా మనం నేర్చుకునేటువంటి వాళ్ళం. ఇప్పుడు మనం ఆయన బోధను, ఆయన యొక్క ఉపదేశాన్ని మనము నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఒకసారి సామెతలు 5వ అధ్యాయం ఒక మాట తీసుకుందాం. ఆయన ఉపదేశం గురించి ఒక భక్తుడు ఏమంటున్నాడో ఒక మాట 5వ అధ్యాయం 12వ వచనం. అయ్యో ఉపదేశమును నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపును నేను తృణీకరించను.
నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశములకు నేను చెవియొగ్గలేదు. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు అన్నాడంటే అయ్యో అయ్యో అని ఎప్పుడు మాట్లాడతారండి? జరగకూడదు జరిగినప్పుడు అయ్యో అంటారు. అక్కడ ఇల్లు కాలినప్పుడు అయ్యో అంటారు. అక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు ఇల్లు అయ్యో అంటారు. అక్కడ అవసరానికి మించేదైనా జరిగినప్పుడు అయ్యో అన్న పదం మనం వాడుతూ ఉంటాం. ఇక్కడ దైవజనుడు కూడా అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే అయ్యో నీ యొక్క ఉపదేశమును నేను ఏం చేశాడట? త్రోసివేశాను, తీసివేశాను. నీ మాట నేను వినలేదు, నీ మాట నేను వినలేదు, నేను త్రోసివేశాను. అందుకే ఒక పాట ఉన్నది, దేవా 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 నన్ను త్రోసివేయకు దేవా, మట్టి వాడను దేవా, మట్టి వాడను దేవా, మట్టి వాడను దేవా, మట్టి వాడను దేవా. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన ఉపదేశాన్ని మనం ఎప్పుడు కూడా మరువకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం మర్చిపోయాము అని అంటే నిజంగా కూడా ఆయన యొక్క బిడ్డలం కాదు, ఆయన శిష్యులం కూడా మనం కాదు. అందుకే ఇక్కడ అంటున్నాడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయపు గద్దింపు నేనెట్లు తృణీకరిస్తాను. ఎందుకు నేను తృణీకరించాను? ఎందుకు నేను మర్చిపోయాను? ఎందుకు దేవుని యొక్క మాటలను దూరంగా నేను జీవిస్తున్నాను? ఎందుకు దేవుని యొక్క మాటలను నా హృదయంలోనికి రావడం లేదని అక్కడ చాలా బాధపడ్డట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుని యొక్క మాటలు ఆ రకంగా ఉంటాయి. ఆయన ఉపదేశాన్ని ఎప్పుడు కూడా మనము త్రోసివేయకూడదని మాట్లాడుతున్నాడు. ఇక ఇంకొక మాటలో కనుక మనము చూసినట్టయితే నాకు సహాయము చేయము. హల్లెలూయా. ఎంతమందికి సహాయం కావాలి ఈరోజు? ఎంతమందికి ఆయన సహాయం కావాలి? ఆయన అంటున్నాడు దావీదు అంత రాజైనప్పటికీ, అంత డబ్బు, అంత మార్బలం, అంతమంది, అంత ధనాగారం, అంత ఆస్తి, అంత అవి అన్నప్పటికీ కూడా ఆయన ఏమని అడుగుతున్నాడు అని అంటే నాకు సహాయం చేయి. ఏమంటున్నాడు? నాకు సహాయం చేయి అంటేనా ఒక శతాధిపతి ఏమంటున్నాడు అని అంటే ఒకని పొమ్మంటే పోతాడు, ఒకనికి రమ్మంటే వస్తాడు, కానీ ఇది మాత్రము ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా చేయలేరు. నీకొక్కనికే సాధ్యం. హల్లెలూయా. నువ్వు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను యోగ్యుడను కాను, కానీ నా కుమారుడు ఇక్కడ చావ సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఒక్క మాట సెలవీయ్యా, ఇక్కడ నా దాసుడు బాగుపడతాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ సహాయము కోరాలి. మనందరము మనకి ఏదైతే అవసరం ఉన్నదో ఆయన నుండి సహాయం, పైనుండి సహాయం, ఇది పైనుండి సహాయం. ఆయన నుండి వస్తేనే మనం జీవించగలుగుతాం, ఆయన నుండి వస్తేనే మనం బ్రతకగలుగుతాం, ఆయన నుండి వస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం, కానీ మన ఇష్టానుసారంగా మనం ఏమీ చేయలేము. అందుకే అంటున్నాడు నీవు నాకు సహాయమగును గాక, నీవు నాకు సహాయపడదువు గాక, నువ్వు నాకు సహాయం చేస్తువు గాక. అప్పులో ఉన్నామా సహాయం చేస్తాడు, రోగంతో ఉన్నావా సహాయం చేస్తాడు, బాధలతో ఉన్నావా సహాయం చేస్తాడు. ఎందుకంటే ఇవన్నీ మనము పాటించవలసినటువంటి అవసరతలు చాలా ఉన్నాయి. అందుకే ఇక్కడ మనతోటి మాట్లాడుతున్నాడు. ఈ చివరి వచనాలలో మనతోటి మాట్లాడేటువంటి మాటలు కొన్ని సహోదరుడు మనకు ఇంతకుముందే కొన్ని మాటలలో తెలియజేశాడు కనుక ఇంకొక మాట మనము చూసుకొని మనము ముగించుకుందాం. ఈ 176లో ఏమంటున్నాడు అంటే నేను త్రోవ విడిచి తిరిగి తిని. హల్లెలూయా. ఏ రకంగా తిరిగిండట? త్రోవ విడిచి తిరిగిండట. నన్ను క్రమపరచు అంటున్నాడు, ఇప్పుడు నన్ను సరిచేయి అంటున్నాడు. చాలామంది ఎవరు కూడా సరైనటువంటి దేవుని మార్గంలో నడవడం లేదండి. త్రోవ విడిచి తిరిగానని అంటున్నాడు. దారి తప్పి తిరిగాము, తెలియక అవివేకపు పని నేను చేశానని బైబిల్ గ్రంథంలో మాట్లాడు. ఎందుకంటే తెలియక అవివేకపు పని చేస్తే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు, కానీ తెలిసి చేస్తే ఆయన క్షమించాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే నేను త్రోవ విడిచి తిరిగి తిని, త్రోవ విడిచిపెట్టాను, నీ మార్గం నేను వదిలిపెట్టాను, నేను నీకు దూరమయ్యాను, నీ మాటకు దూరమయ్యాను, నీ ఉపదేశానికి నేను దూరమయ్యాను, నీ మార్గానికి నేను దూరమయ్యాను.
మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనం కూడా అప్పుడప్పుడు దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. అందుకే మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అనంటే, నేను త్రోవ విడిచి తిరిగి. అందరం కూడా త్రోవ విడిచినటువంటి వాళ్ళం, కానీ ఇప్పుడు కూడా విడవనికి వీల్లేదు. ఇప్పుడు హల్లెలూయా. ఇంకేమంటున్నాడు అనంటే, నీ సేవకుని వెదకి పట్టుకొనుము. అయ్యా, నేను త్రోవ విడిచి తిరుగుతున్నానయ్యా, నన్ను ఇప్పుడు పట్టుకో అయ్యా, ఇక నేను తొలగిపోనయ్యా, నేను పక్కకు జరగనయ్యా, నీ మార్గంలో నేను నడుస్తానయ్యా, నన్ను పట్టుకో, నన్ను పట్టుకొనుము. ఏది పేతురు మునిగిపోతా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పేతురు ప్రగల్భాలు పలికాడు. నీవే అయితే ఈ సముద్రంలో నన్ను కూడా నడిపే రాదయ్యా అని అడిగితే ఓకే ఫాలో మీ, నడు అన్నాడు. ఎందుకంటే నువ్వు అడిగితే ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన ఏం చేసిండనంటే, నడిచినంత దూరం నడిచాడు, కానీ ఎప్పుడైతే వెనుదిరిగి చూశాడో వెంటనే తన అయ్యా మునిగిపోతున్నానగానే అతన్ని చేయబట్టి పైకి లేపినట్టుగా చూస్తున్నాం. అందుకే అంటున్నాడు, నీ సేవకుని వెదకి పట్టుకొనుము. నీ సేవకుని వెతికి పడు. నేను మునిగిపోతున్నానయ్యా, ఈ సేవ చేయలేకపోతున్నానయ్యా, ఈ కుటుంబంలో నేను నెగలలేకపోతున్నానయ్యా. అందరిది ఒక మాట ఉన్నది, నాది ఒక మాట ఉన్నది. నా భర్త నా మాట వినడం లేదు, నా భార్య నా మాట వినడం లేదు, నా పిల్లలు నా మాట వినడం లేదు. అందుకే ఏమంటున్నాడు అనంటే ఇక్కడ, నన్ను పట్టుకో, నా కుటుంబాన్ని పట్టుకో. ఆయన అంటున్నాడు ఇక్కడ, అందరూ కూడా త్రోవ విడిచి దేవునికి దూరంగా ఉన్నారు. అందుకే అంటున్నాడు, నన్ను పట్టుకో అయ్యా, నన్ను పట్టుకొనుము, నీ సేవకుని వెతికి పట్టుకొనుము. ఎందుకంటే ఇక నుండి నేను నీ ఆజ్ఞలను మరుచువాడను కాను. హల్లెలూయా. ఇక నుండి నీ ఆజ్ఞలు నేను మరువనయ్యా, నీ మాట ప్రకారం జీవిస్తానయ్యా, దినమునకు 3 సార్లు ప్రార్థన చేస్తానయ్యా, మదిలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాయన్నయ్యా, నిన్ను స్తుతిస్తానయ్యా, నేను ఆరాధిస్తానయ్యా, నీకు స్తోత్రాలు నేను చెల్లిస్తానయ్యా. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన, నీ ఆజ్ఞలను నేను మరుచువాడను కాను. ఎందుకంటే నీవు నన్ను వెతికి పట్టుకొనుము. వెతికి నన్ను పట్టుకో. అడగాలి మనం, నా కుటుంబాన్ని పట్టుకో, నా భర్తను పట్టుకో, నా భార్యను పట్టుకో. నువ్వు విడవకయ్యా, వాళ్ళు చెడిపోతున్నారు, వాళ్ళు దూరం అయిపోతున్నారు, వాళ్ళు ఖరాబ్ అయిపోతున్నారు, నా మాట వినడం లేదు, ఎవరు కూడా నా మాట వినడం లేదు. ఒక్కొక్కసారి అయ్యా ఏ తోడు లేదు, ఎవరు మమ్మల్ని రక్షించడం లేదని, మాకు మేమే చనిపోవాలని, ఆత్మహత్యలు చేసుకోవాలని నానా రకాలుగా మేము బాధపడుతున్నాం. కానీ దావీదు అంటున్నాడు, అయ్యా నేను అలాంటి పని చేయనయ్యా, అలాంటి పని నేను చేయను. కానీ నీవు ఏం చేయంటున్నాడు అని అంటే, నీ సేవకుని వెతికి పట్టుకో. నేను పరారైపోతున్నాను, నేను తప్పిపోతున్నాను, నన్ను వెతికి పట్టుకో అని మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. మనం అడగాలి ఆయన, అయ్యా నన్ను వెతికి పట్టుకో అయ్యా, నేను దారి తప్పిపోతున్నానయ్యా, నేను ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా, నేను వాక్యం చదవలేకపోతున్నానయ్యా, నిన్ను వెంబడించలేకపోతున్నానయ్యా, నీ పరిచర్య చేయలేకపోతున్నానయ్యా. అయ్యా 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 నన్ను వెతికి పట్టుకో, నేను మందిరానికి రాలేకపోతున్నాను, నన్ను వెతికి పట్టుకో. నీ ఆ మార్గంలో నడవలేకపోతున్నాను, నన్ను వెతికి పట్టుకో. నీ శాసనములను విడిచి తిరుగుతున్నాను, నన్ను వెతికి పట్టుకో అని మన దేవుణ్ణి అడిగినట్టయితే తప్పకుండా ఆయన మనందరికీ కూడా సహాయం చేసేటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, చివరి మాటలుగా మాట్లాడుతున్నాడు ఆయన మనతో. చివరి మాటలుగా నాకు సహాయం చేయంటున్నాడు, నన్ను పట్టుకో అంటున్నాడు, నేను త్రోవ తిరిగాను అంటున్నాడు, నాకు సహాయం చేయమని అంటున్నాడు, నాకు వివేకం దయచేయమంటున్నాడు, నా విన్నపము నీ సన్నిధిని చేరని అని అంటున్నాడు, నా మొర నువ్వు వినుమంటున్నాడు. మనం ఇవన్నీ కూడా దేవుణ్ణి అడిగినట్టయితే తప్పకుండా నా జీవితాలలో అభివృద్ధి పొందుతాం, ఆశీర్వాదాలు అందుకుంటాం, మేలులు పొందుకుంటాం. మన మందిరం కూడా, మనం ఇంటి దగ్గర ప్రార్థన చేసినప్పుడు మన మందిరాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ప్రార్థన చేసినట్టయితే ఈ మందిరం కూడా ఇప్పుడు కూడా నిండుతుంది. అది హల్లెలూయా.
ఆయన అంటున్నాడు, మాట ఇచ్చిన వాడు ఆయన నెరవేర్చే దేవుడు, ఆయన సహాయం చేసే దేవుడు, ఆయన ఆదరించేటువంటి దేవుడు. ఎప్పుడు కూడా మనలను అనాథలుగా ఆయన విలువడని మనం నమ్ముకుందాం. అందుకే ఏమంటున్నాడంటే, నీ ఆజ్ఞలను నేను మరువను యేసయ్యా, నిన్ను మరువని యేసయ్యా, నిన్ను విడువని యేసయ్యా, నిన్ను వెంబడిస్తాను యేసయ్యా అని ఆయన మాట్లాడుతున్నాడు. నిజంగా కూడా ఈ 119వ సంకీర్తనలో అనేక రకాలుగా, అనేక విధాలుగా 22 భాగాలలో 22 రకాలుగా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. కనుక దేవునికి మనం కృతజ్ఞులమై ఉండి వివేకం దయచేయమని, అయ్యా నన్ను విడిచిపెట్టకమని, సహాయం చేయమని, అనేక రీతులుగా మనందరము సహాయం చేయమని మనం ప్రార్థన చేసుకుందాం. నీ బోధ వింటానయ్యా, నీకు దూరంగా జీవించనని మనందరం కూడా ప్రార్థన చేసుకున్నట్టయితే తప్పక సహాయం చేసే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మొదలు దీవించును గాక.